अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। నిన్న మనం ఎక్కడి వరకు వచ్చామంటే ఈ ప్రపంచానికి తనకి తానున్నాను అని తెలియదు, అది నీ జ్ఞానం మీద ఆధారపడి ఉంది, అంటే నీ మీద ఆధారపడి ఉంది కదా. నీ మీద ఆధారపడి ఉన్నది ఆభాస కాక మరేమవుతుంది? నీ చిత్తాకాశంలో ఇది నీ మీద ఎట్లా ఆధారపడిందో ఒక్కసారి మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ప్రపంచం నీ మీద ఆధారపడింది అంటే నువ్వు చూస్తే అది కనిపిస్తోంది కదా. అది ఎట్లా మీరు చూస్తేనే కనబడుతోందో మీకు చెప్తాను, కాస్త వినండి. జాగ్రత్త అవస్థ అనే ఒక అవస్థ నీకు తెలుసు, స్వప్నం అనే ఇంకొక అవస్థ కూడా నీకు తెలుసు కదా. అందరికీ అనుభవంలో ఉంది కదా. జాగ్రత్త స్వప్నాలు జాగ్రత్త స్వప్నం ఏమ్మా, ఈ రెండవస్థల్లో నీకు ప్రపంచం కనపడుతుంది. ప్రపంచం రెండవస్థల్లో మాత్రమే కనపడుతుంది. మొత్తం 100% మనకు ప్రపంచం కనపట్టల్లా. జాగ్రత్త అవస్థ అంటే మీరు ఇప్పుడు మెళుకువతో ఉన్నారు. మీరు మెళుకువతో ఉన్నప్పుడు నేను కనపడతాను మీకు. నేనే కాదు, ఈ ఇల్లు ఆ తగాదా కూడా కనపడుతుంది. ఎందుకంటే మనం అందరం జాగ్రత్త అవస్థలో ఉన్నాం. కనపడింది కదా. ఇప్పుడే మన పైన ఎవడన్నా మేడ మీద ఒక నలుగురు నిద్రపోతున్నారు అనుకోండి, వాళ్ళకు కనపడుతుందా ప్రపంచం? ఆ తగాదా వాళ్ళు అవునా ఆ తగాదా జరిగిందా అంటారు. అంటే అది జరగలేదందామా, జరిగింది. జరిగింది మరి మనకు కనపడింది, వాళ్ళకి ఎందుకు కనపడలేదు? కనపడడం అనేది దానికి గనక ఉన్నట్టయితే మనకి కనపడాలి, వాడికి కనపడాలి. ఒకడికి కనపడి ఒకడికి కనపడకుండా ఉన్నది సత్యం కాదు. సత్యం అయితే ఇగో ఈ బల్ల సత్యం అన్నాం. ఇది నీకు కనపడింది, నాకు కనపడింది. నీకు బల్లగా కనపడింది, నాకు పావుగా కనపడలే. మన ఇద్దరికి ఒకటే కనపడింది. జాగ్రత్త అవస్థలో మనకన్నీ కూడా కనపడతాయి మనం జాగ్రత్త అవస్థలో ఉంటే. ఏమ్మా, అదే స్వప్నావస్థలోకి వెళ్ళామనుకో, స్వప్నావస్థలో మనకు మాత్రమే కనపడతాయి. జాగ్రత్త అవస్థలో మనకి మన కూడా ఉన్న వాళ్ళకి కూడా కనపడతాయి. స్వప్నావస్థలో మనకు మాత్రమే కనపడతాయి. చూడండి, ఈ అవస్థ జాగ్రత్త అవస్థ ప్రపంచం కనబడుతుంది కదా జాగ్రత్త అవస్థలో. స్వప్నావస్థలో మనకు మాత్రమే కనపడుతుంది.
అవునా? మనకు మాత్రమే కనపడుతుంది. ఇప్పుడు మనకి ఎంత కనపడింది ప్రపంచం అంటే 50% కనపడింది. ఇంకా 2 అవస్థలు ఉన్నాయి మనకి. ఏమిటవి? సుషుప్తి, తురీయం. ఈ అవస్థల్లో ఏమా ప్రపంచం లేదు. ఈ అవస్థల్లో ప్రపంచం లేదు. ఎవరికైనా నిద్రలో కూడా నాకు ప్రపంచం కనపడింది అంటే అబద్ధం. స్వప్నంలో కనపడిందంటే నిజం. సుషుప్తిలో ఎవరికీ కనపడదు. మరి ఏముంది అంటే ఇక్కడ నేను అనేది ఒకటి ఉంటుంది. నేను ఉన్నాను. తేడా తెలుస్తున్నదే? ఇక్కడ ఏముంది అంటే నేను నాది ఇద్దరం ఉన్నాం. జాగ్రత్త స్వప్నము అనేటువంటి స్థితిలో నేనున్నానంటే చూసే నేనున్నాను. నేను ఉండకపోతే కనపడదు. నాది కూడా ఉంది. అక్కడ కూడా నేను నాది నేను చూడగలుగుతున్నాను. కాబట్టి ఈ అవస్థలో నేను నాది ఇద్దరుంటారు. మరి స్వప్నంలో ఇద్దరేరండి? స్వప్నంలో చూసే నేనున్నాను, నాదిగా చూడబడే కళ ఉంది. అర్థమవుతుందా అమ్మా? స్వప్నంలో ఏముంది? ఎందుకంటే కళ నాకే వచ్చింది, కళ వాడికి రాలే. కళ నాకు వచ్చింది, నేను చూస్తున్నాను. ఏం చూస్తున్నానంటే నాదిని చూస్తున్నా. నా కళలో నాది కనపడుతోంది. నాది అంటే ఇది నాది. కళలో నాకు కనపడిన ఇది ఎవరు? ఈ నాదే. మరి ఒరిజినల్ నాది ఎక్కడుంది? మంచం మీద పడుకుంది. ఎప్పుడన్నా గమనించారా? గమనించలే. ఏమో ఉన్నాం, కళ వచ్చింది, మళ్ళీ నిద్రపోయినా, మళ్ళీ మెళుకు వచ్చింది, అంతే. ఏమ్మా ఇక్కడ ఏమేమి ఉన్నాయి? నేను నాది ఇద్దరం ఉన్నాం. 50% నేను నాది చూస్తున్నది. సుషుప్తి తురీయంలో నేను మాత్రం ఉంటాను. నేనున్నానని నాకు తెలియదు కదండి. సుషుప్తిలో నేను నిద్రపోతుంటే నేనున్నానని నాకెట్ట తెలుసు? నీ ఉన్నావని నీకు తెలియకపోతే నేను హాయిగా నిద్రపోయినానని ఎట్లా అంటావు? నిద్ర లేచిన తర్వాత హ్యాపీగా ఉన్నదబ్బా అని అంటున్నావు కదా. ఎవరు ఆ హ్యాపీనెస్ని అనుభవిస్తున్నవాడు? కాబట్టి నీకు తెలియటం లేదు, కానీ నేను ఉన్నది. నేను అనేది ఎక్కడుంది? స్వప్నంలో ఉంది, సుషుప్తిలో ఉంది, తురీయంలో కూడా నేనుంది. తురీయంలో నాకు సమాధి వచ్చింది అంటున్నావు నువ్వు కదా. నేను ఆత్మ తెలుసుకున్నాను. ఏంద్రా నేను అవునా? సరిపోయింది. నాకు ఆత్మ తెలిసింది, నేను తెలుసుకున్నాను అంటున్నావు కదా. తురీయంలో సమాధిలో నువ్వు లేకపోతే ఆనందాన్ని అనుభవించేవాడు ఎవడు? సుషుప్తిలో హాయిని అనుభవించేవాడు, తురీయంలో ఆనందాన్ని అనుభవించేవాడు. మరణంలో మరణం అని ఇంకొకటి ఉంది మనకు. మరణం అనే ఇంకో అవస్థ ఉంది. ఈ అవస్థలో వదిలించుకున్నారా బంధము అనుకుండేవాడు. అక్కడ సుషుప్తిలో ఏం చేస్తున్నాడు? హాయి అనుభవిస్తున్నాడు. తురీయంలో ఆనందం అనుభవిస్తున్నాడు కదా. మరణంలో బంధం వదిలిపోయింది. నాది నాకిహ లేదు, నేను ఫ్రీ. అంతవరకు నాది అనేటువంటి రాళ్ళు కట్టుకుని నేను సముద్రంలో ఈత కొట్టుతున్నా. అసలు ఈత కొట్టడమే సముద్రంలో చాలా కష్టం. సంసారం అనేది మహాసముద్రం. దీంట్లో ఈత కొట్టాలంటే చాలా కష్టం. ఎందుకంటే రాళ్ళు వాటికవి వచ్చి తగులుకుంటాయి, మనం కట్టేసుకోక్కర్లే.
ఎందుకు పోతాయంటే కోతి ఎట్లాగైతే కుండలో చేయబడుతుందో అట్లా. ఇప్పుడు వాడెవడో అరిచాడు అనుకోండి, అదేదో కనుక్కోరా అని ఎవడో ఒకడు వెళ్తాడు. వీళ్ళందరూ ఎందుకు లేవాలి? ఈ లేచిన ముఖాలకు చెప్తున్నా. అక్కడ ఏం పని ఉంది మనకి అంటే కుండలో చేయబడుతున్నారు కదా. మనకెందుకురా పని? మన పని పాఠం వినడానికి వచ్చాం. పాఠం చెప్పేదాకా నోరు ముసుగుని కూర్చోండి. చెప్పకపోతే ఇక్కడ చూడలేదమ్మా వాడు తగులాడుతున్నాడు వెళ్ళిపోండి అని నేను చెప్తే వెళ్ళిపోండి. అనవసరం కదా. అట్లా అన్నీ మనము మనకై మనమే కుండలో చేయి పెడుతున్నది. కోతి కుండలోకి చేయబోయింది, బాగా వేరుశనక్కాయలు పెట్టి నిండా పట్టుకుంది. నా చెయ్యి రావట్లేదు, కుండ నన్ను పట్టుకుంది అని కేకలు పెడుతున్నది. ఈ చెయ్యి తీసుకుని పోతుంటే ఆ కుండ కూడా దీని వెంట వస్తోంది. చూడు కుండ నన్ను వదలకుండా నన్ను పట్టుకుంది. సంసారాన్ని నువ్వు పట్టుకున్నావు, నిన్ను సంసారం పట్టుకోలే. సంసారాన్ని నేను ఎందుకు పట్టుకుంటానంటే ఇప్పుడే మీకు ఉదాహరణ చూపించాను. ఎక్కడన్నా ఏదన్నా జరుగుతోందంటే ముందు నేను, అక్కడ నేను పోయి చేసేది ఏమిటి, నా పని ఏమిటి, ఆ జ్ఞానం మనకు ఉండదు. కుండలో ఎక్కడో గింజలు ఉంటే మనం ఎందుకురా పట్టుకోవాలి? కుండలోకి పోయిన చెయ్యి దానికైతే బయటికి రాదా? కుండలో దూరింది కదా, బయటకు వస్తుంది కదా. మరి గట్టిగా పిడికెట్ నిండా వాసనలు పట్టుకుంటే కుండలోంచి రాదు. అది మరణంలో ఏం చెప్తాడంటే వాడు బంధం లేదు, నేను హాయిగా ఉన్నాను అంటాడు. ఇప్పుడు ఇక్కడ 50% మాత్రమే నీకు ప్రపంచం కనబడుతోంది. ఈ 50%లో కూడా కొంతమందికి కనపడుతోంది, కొంతమందికి కనపడలే. ఎందుకని? ఈ మనుషుల్లో కొందరు తురీయంలోనో, కొందరు సుషుప్తిలోనో, కొందరు మరణంలోనో ఉన్నారు అనుకో, ఈ ప్రపంచం ఉన్నా కనపడదు. అవునా కాదా? ప్రపంచం ఉండకుండా నేను పుట్టకముందే ప్రపంచం ఉంది, నిన్ననే చెప్పుకున్నాను. నేను పోతే ఈ ప్రపంచం ఉండదు. నాకు ఈ ప్రపంచం ఉన్నట్టు ఎప్పుడు తెలిసింది? నాది పుట్టిన తర్వాత తెలిసింది. అంతకుముందు నాకు ఈ ప్రపంచం ఉందని తెలియదు. మరి ఈ ప్రపంచంలో ఎట్లా వచ్చాను నేను? ఎవడో ఒకడు నన్ను ఇంట్రడ్యూస్ చేసి ఇక్కడికి తెచ్చాడు. నాకైనా రాలేను, నాకు ఇక్కడ అకౌంట్ ఇవ్వరు. అర్థమైందా? ఎవడో నన్ను ఈ ప్రపంచంలోకి తీసుకురావాలి. వాడు కూడా ఈ ప్రపంచంలోకి అట్లా వచ్చిన వాడే ఒకప్పుడు. దీంతో లావాదేవీలు పెట్టుకుని వాడు ఆ బ్యాంకుతో లావాదేవీలు చాలా రోజులుగా పెట్టుకుని వాడికి పరిచయం అయిపోయి వీడు ఓల్డ్ కస్టమర్ అయిపోయినాడు. ఒక ఓల్డ్ కస్టమర్ ఒక న్యూ కస్టమర్ని, వాడినే న్యూ బార్న్ బేబీ కదా. ఆ బ్యాంకు వాడు కానీ ఈ ఓల్డ్ కస్టమర్ కానీ ఈ న్యూ కస్టమర్ని ఏమన్నా ప్రేమించారట్రా కదా. వాళ్ళు ఎట్లా చూస్తున్నారు? కస్టమర్ మాత్రమే చూస్తారు, అంతే. మా బ్యాంకులో ఎంతోమంది ఉన్నారు, ఎంతమంది పోయినారు, వీడు కూడా ఒకడు వచ్చాడు, వీడు ఉంటే ఉంటాడు, వీడు పోతే. మనం న్యూ కస్టమర్ని మనం ఎట్లా చూస్తున్నాం? మన న్యూ కస్టమర్ ఎవరు? మా అబ్బాయి చూసారా ఏం చేశాడో? చూసారా ఏం చేశాడు? మనం అందరం అదే చేశాం, అదే వాడు కూడా చేస్తాడు. అవునా? ఇప్పుడు వాడి మీద మోహం నేను పెట్టుకున్నానా? సహజంగా అది మోహం ఉందా? సహజంగా మోహం ఉంటే బ్యాంకుకి వాళ్ళు మొత్తం మందిని, అకౌంట్ హోల్డర్ అందరినీ వాళ్ళు మనం బేబీని చూసినట్టు చూడాలి. ఏమిరా ఎవరినన్నా చూసారా శైలు కదా? శతకోటి బోడి జింకాల్లో వీడొక బోడి జింక, అంతే. వాడికి ఏం సంబంధం లేదు. వాడు ఎందుకు చూస్తాడు? మరి మనం ఎందుకు చూస్తున్నాం? కుండలో చేయబెట్టడం అంటే అది వాసన, పట్టుకోవడం అంటే అది. ఎందుకంటే వాడికి పొరపాటుగా వాడు 10 కోట్లు బ్యాంకులో వేసినా
వీడు వెళ్ళి నేనే కదా వాడిని ఇంట్రడ్యూస్ చేశాను, ఇవాళ నాకు చాలా అర్జెంట్ ఉంది, ఒక 10 లక్షలు వాడి అకౌంట్లో నుంచి నాకు అప్పియండి, మళ్ళీ నేను ఆ అకౌంట్లో వేస్తా, వాడు నాకు తెలిసిన వాడే అని చెప్తే ఇయ్యడు. ఇప్పుడు కూడా అంతే, నీ కొడుకు మీద నువ్వు ఆశపడడానికి నీకు వీలు లేదు, వాడి సొమ్ము నాకు కావాలంటానికి అసలే వీలు లేదు. ఎవడన్నా ఆశపడుతుంటే జాగ్రత్త. అద్వైతం అది చెప్తుంది కదా. ఈ ప్రపంచం ఉన్నదా లేదా అంటానికి 50% మాత్రమే ఉండి మొత్తం లేకుండా ఉన్న ప్రపంచం లేనిదని ఆభాస అన్న పదానికి అర్థం ఇంకోటి. ఇది లేదు. కనబడుతున్నది అంటావు, కనబడుతున్న ఇంద్రధనస్సు లేదు, కనబడుతున్న తాడు మీది పాము లేదు. తాడు మీది పాము లేదు, నాకు కనపడింది. నాకు ఇంద్రధనస్సు కనపడుతోంది, ఇంద్రధనస్సు లేదు. ఇది కనపడ్డా లేదు. ఇది ఎట్లా లేదు అని తెలుసుకోవాలంటే దీన్ని ఆలోచన చెయ్యి. నాకు 2 అవస్థల్లో మాత్రమే ఇది కనపడుతోంది. ఇది నిజంగా ఉన్నదైతే 4 అవస్థల్లో ఉండాలి. మరి 4 అవస్థల్లో ఎవరుంటున్నారు? ఒక నేను ఉంటున్నది. 4 అవస్థల్లో ఉన్న నేను నిజం. 4 అవస్థల్లో లేని నాది 2 అవస్థల్లో మాత్రమే ఉండేది అబద్ధం. అర్థమైందా? ఇంకా ఈ ప్రపంచం ఎట్లాడిదో చెప్తున్నాడు. ఈ కనపడుతున్న ప్రపంచం యథార్థంగా లేదని చెప్పడానికి ఏదన్నా తీసుకో, ఒక వస్తువుని తీసుకో, ఆ వస్తువు ఎవడో ఒకడు తయారు చేసి ఉండాలి. ఎవ్వడు తయారు చేయకుండా వస్తువు రాదు. అట్లా మనందరినీ కూడా బ్రహ్మదేవుడు తయారు చేశాడు అంటున్నాం మనం. ఎందుకంటే ఎవడు తయారు చేశాడో తెలియకపోతే, ఈ టేబుల్ ఉందర్రా, ఈ టేబుల్ని ఒకడు తయారు చేశాడు. ఎవడు ఏ వడ్రంగి ఈ టేబుల్ చెక్కాడో నాకు తెలియదు, కానీ ఈ టేబుల్ ఉన్నంత వరకు నేను వడ్రంగి ఉన్నాడనే చెప్పాలి. వాడు నాకు తెలియకపోవచ్చు, నాకు తెలియదు వాడు ఎవడో, కానీ ఒకడు ఉన్నాడు అనాలి. అట్లా ఈ ప్రపంచం నాకు కనపడుతోంది. నాకు కనపడుతున్న ఈ ప్రపంచానికి ఒక క్రియేటర్ లేకుండా ఇది ఉండడానికి వీలే లేదు. కార్యకారణ సంబంధంలో కదా, బంగారం లేకుండా నగ కనిపించడానికి వీల్లేదు. అట్లాగే దీన్ని ఒక సృష్టికర్త లేకుండా ఇది ఉండడానికి వీల్లేదు. ఆ సృష్టికర్త ఎవడో నాకు తెలియదు, అందుకని నేను వాడికి బ్రహ్మ అని పేరు పెట్టా. ఎవడో ఒకడు నాకు తెలియని వాడు ఒకడు ఉన్నాడు, వాడి పేరు బ్రహ్మ. వాడొక్కడు కాసారి మనల్ని తయారు చేసేసాడు, వాడు వెళ్ళిపోయినాడు. దీన్ని పోషిస్తున్నాడు ఎవడో ఒకడు. ఎవడు పోషిస్తున్నాడు? వర్షం రప్పిస్తున్నాడు, మేఘాలను సృష్టిస్తున్నాడు, ఆ తర్వాత భూమిని పండిస్తున్నాడు. ఏ సీజన్లో అది పడకపోతే, ఎండాకాలం ఎండకపోతే భూమి పగలదు, భూమి పగలకపోతే వర్షాన్ని భూమి తీసుకోదు. తీసుకొని ఎందుకండి పైన నీళ్లు వస్తే చాలదా? పైన నీళ్లు వస్తే చాలదు, లోపలికి నీళ్లు వెళితేనే మొక్కకి అందుతాయి. అందుకని ఈ సీజన్ ఇదంతా చేస్తున్న వాడెవడో ఒకడు ఉండి ఉంటాడు. వాడు ఒక్క కర్నూలులో ఉంటే సరిపోతుందా? వాడు ఎక్కడ ఉండాలి? అంతటా ఉండాలి. వాడి పేరు నేను విష్ణు అని పెట్టుకున్నా. వాడికి 4 చేతులు పెట్టి 4 శంఖచక్రాలు పెట్టి ఇవన్నీ అబద్ధం. ఈ బల్ల చేసిన వాడు నాకు తెలియనప్పుడు వాడికి నేను ఏ పేరన్నా పెట్టుకోవచ్చు కదా. ఇది చేసిన వాడు నీకు తెలియదు, ఇదే చాలా అందమైంది అనుకో, ఇది చేసిన వాడు నీకు తెలియదా? అరే వాడు నా ఫ్రెండేరా, నీకు కూడా కావాలంటే ఒక బల్ల చేయించి పెడతా. వాడు నీకు ఫ్రెండ్ కాక్కర్లే, నువ్వు గొప్పలు చెప్పుకోవడానికి. అట్లా విష్ణువు అనేవాడు బ్రహ్మ అనేవాడు ఇద్దరిని చూపించాడు, తయారు చేశారు. వీళ్ళు ముగ్గురు ఎవరంటే ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. ఎందుకంటే ఈ ప్రపంచం ఏమిటంటే నిరంతరం సాగుతోంది, పైగా నిరంతరం సాగుతోంది. సాగడం అంటే ఏమిటండి? కాలం అదే
వరుసన కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, మళ్ళీ కృతయుగం కదా. ఇది ఇట్లా కంటిన్యూ అవుతూ ఉంది. ఇక్కడ జీవికి 100 yearsే వాడికి కాల పరిమితి పెట్టాడు పరమాత్మ. 100 ఏళ్ళు మాత్రమే ఉండమన్నాడు. వీడు 100 ఏళ్ళు అయితే వెళ్ళిపోవాలి. ఎందుకు వెళ్ళిపోవాలి? నేను ఇక్కడే శిలేసు కూర్చుంటాను, నన్నెవడు రాకపోతాడు, నేను చాలా పౌరుషం గలవాణ్ణి ఎవడన్నా అనేటట్టయితే ఇంకొకడు న్యూ కమన్ బేబీ వస్తున్నది. వాళ్ళందరూ ఇదంతా నిండిపోతే వీడికి ఇంకా చోట్లేదు. వాడే వీడిని వెళ్ళగొడతాడు కదా. ఇంకా నువ్వే కూర్చుంటే కదా, ఇంకా నువ్వే ఇక్కడ ఉంటానంటే మాకు చోటేది, మేమందరం ఇక్కడికి రావాలి. ఎందుకంటే వాసనలు అనేకం ఉన్నాయి, అవి అనుభవించడానికి చాలామంది జీవులు వస్తున్నారు. వీళ్ళందరూ వస్తుంటే వీళ్ళందరూ పోవాలి. కొత్త వాళ్ళు వస్తుంటే పాత వాళ్ళు పోవాలి. అక్కడే ఉండేటట్లయితే కొత్త నీరు వస్తోంది ఆల్మట్టి డ్యామ్ దగ్గర నుంచి. కృష్ణలో ఈ నీరు నేను ఇక్కడే ఉంటాను అని అనేటట్లయితే వరద వస్తుంది, అంతే కదా. వరద వచ్చి అన్నీ మునిగిపోతుంది. అందుకని ఈ నీళ్లు సముద్రానికి వెళ్ళిపోవాలి. అట్లా మనం అందరం ఒక రోజుకు వెళ్ళిపోవాలి. వెళ్ళకుండా ఉంటామంటే తప్పదు, ఉండడానికి వీలు లేదు. కాబట్టి అట్లా పంపేవాడిని ఎవరినో ఒక యమధర్మరాజునో మృత్యుదేవతనో ఒక ఇవి బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సృష్టించిన వాళ్ళం మనం యమధర్మరాజును సృష్టించుకోలేమా కదా. సృష్టిస్తాం మనం. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు లయకారకుడు కదా. యమధర్మరాజు అంటే కంట్రోల్ చేసేవాడు. ఇక్కడ జనాలు ఎక్కువైపోతుంటే వాడు కంట్రోల్ చేయకపోతే గుంపులు జనాలు వచ్చేసారనుకో ఏమైపోతుంది? ఇక్కడ ఉండడానికి చోట్లేదుగా. అందుకని కొంతమందిని వాళ్ళ ఇష్టం కొద్దీ పంపిస్తాడు, కొంతమందిని బలవంతంగా తీసుకుపోతాడు కదా. ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఈ ముగ్గురు ఎవరంటే సృష్టి స్థితి లయ అనేది చేసిన వాళ్ళని నిజంగా వాళ్ళు పరమాత్మ కాదు. పరమాత్మలో నుంచి అసలు ప్రపంచం ఎట్లొచ్చిందో వినండి. పరమాత్మలో నుంచి అవ్యక్తంగా ఉన్న శక్తి ఒకటి వ్యక్తమైంది. పరమాత్మ ఏమనుకున్నాడు? ఏకః అనేకో అహమస్మి, నేను ఒక్కడే ఉన్నాను, నేను అనేకం అవ్వాలి. ఎందుకయ్యా నీవు అనేకం అవ్వాలంటే ఒక్కొక్క శరీరంతో ఒక్కొక్క వాసనతో ఒక్కొక్క అనుభవం ఉంది నాకు. ఒక శరీరం ధరిస్తే ఒక అనుభవం, ఇంకో శరీరం ధరిస్తే ఇంకో అనుభవం. దొంగవాడుగా దొంగతనం చేసి పోలీసులకు పట్టుబడకుండా పరిగెత్తుకుని పారిపోయేది ఒక అనుభవం కదా. వాడు ఎట్లాంటి దొంగవాడైనా సరే, వాడిని ఏమైనా సరే నేను పట్టుకుంటాను అన్నవాడిది ఒక అనుభవం. అట్లా అనేక వాసనలు, అనేక అనుభవాలు. ఈ అనుభవాల కోసం వీళ్ళు మళ్ళీ జన్మలు ఎత్తాలి. ఒక్కొక్క వాసన ఒక్కొక్క జన్మ. మనకు కూడా ఒక వాసనే మన శరీరం, మన జన్మ. ఇట్లాంటి జన్మలన్నీ ఎత్తడంటే అని జన్మ ఎత్తడంలే, అవతారాల్లాగా ఒకటి తర్వాత ఒకడు అలా ఎత్తలే. తన వాసనలన్నీ అవ్యక్తమైనటువంటి ఒక శక్తి వ్యక్తమైంది. దైవీ హేషాగుణమయి. అందుకని ఈ ప్రపంచమంతా అమ్మవారి రాజ్యం. అమ్మవారి రాజ్యం అంటే ఆవిడ దేశ కాల వస్తు అనేటువంటి 3 రూపాలు ధరించింది. ఒకటి సత్వగుణం, ఒకటి రజోగుణం, ఒకటి తమోగుణం. 3 గుణాలతో అమ్మవారు 3 రూపాలు ధరించిందిట. ఆ 3 రూపాలే నామరూప క్రియ అనేటువంటి దాంతో నా శరీరంలో ప్రవేశించింది. నామరూపాలంటే నా ఆలోచన, దానికి ఒక రూపము, దానికి ఒక క్రియ, నా ప్రాణం కదా. నామరూప క్రియ నాది, నేను కాదు కదా. నాది నేను నిన్ననే చెప్పాను మీకు. నేను అంటే ఒక స్ఫురణ, ఆ స్ఫురణ నాది రూపం ధరించింది.
నాది రూపం ధరించిందంటే నా స్ఫురణే నా గుండెలాగా అయింది, నా స్ఫురణే నా కిడ్నీ లాగా అయింది, నా స్ఫురణే నా బ్రెయిన్ లాగా అయింది, అన్నీ అవే. అదేమిటండి మీ స్ఫురణ అట్లా ఎట్లా అవుతుందంటే, నా స్ఫురణ చిన్న చిన్న సెల్లో కూడా అణోరణీయాం మహతో మహీయాం, అణువులో ఉంది, మహత్తులో ఉంది కదా. ఆ అణువులన్నీ ఒక చోట కంపోజ్ అయితే చుక్కలు 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 దగ్గర దగ్గరకు చేరిస్తే పిక్సెల్స్ అంటాం మనం టీవీలో. అవన్నీ ఒక చోట చేరితే ఒక మనిషి ఆకారం వస్తుంది. అట్లా నా గుండె ఆకారం వచ్చింది, నా ఊపిరితిత్తుల ఆకారం, అన్ని సెల్సే మన శరీరంలో. ఆ సెల్స్ ఏమవుతున్నాయి? పోతున్నాయి. ప్రతి 7 సంవత్సరాలకు ఒకసారి కంప్లీట్గా మారిపోతున్నాయి. రోజు కూడా కొన్ని చచ్చి కొన్ని పుట్టి. అది నన్ను ఒక పిల్లవాడు అడిగాడు, అమ్మ మీరు మా కళ అయితే అబద్ధం కదా, కళ నిమిషంలో పోతోంది కదా, ఇది కళ కాదు కదా, ఇది జీవితం కదా, నేను 100 years ఇట్లాగే ఉంటున్నాను కదా. అవునా నాయన, 100 years ఉంటున్నావా? నువ్వు ఇంత బేబీగా ఉన్న నువ్వు, ఇప్పుడు ఇంత పెద్దవాడివైనా నువ్వు ఒకడేనా? ఒకడే అయితే అంత బేబీగా ఉండకుండా నువ్వు ఇంత పెద్దవాడివి ఎట్లయినావు? అంటే ప్రతి క్షణము నీ లోపల మరణం జరుగుతోంది. మరణం కొత్తవి పుట్టినాయంటే పాతవి చస్తున్నాయి. చచ్చినాయా చావలేదా చూడు. ప్రతి 7 ఏళ్ళకి నీలో ఎంత మార్పు వచ్చిందో నువ్వే చూసుకో, ఎవరినో చూడవాకు. ప్రతి 7 సంవత్సరాలకి నీలో మార్పు వస్తుంది. అంటే నువ్వు చచ్చిపోతున్నావు. అంటే నీవునే చచ్చిపోయేది. నేను అంటే ఎవరండి? నాది. నీ నాదిని కదరా నేను అంటున్నా. చస్తున్నావు అన్నది నేను చస్తున్నావు అని అన్ను. నేను చావదు, నాది చస్తుంది. నాదే ఇప్పుడు ఈ ప్రపంచం. అయితే ఈ నాదికి నేను ఉండకపోతే నాది గుర్తించేవాడు ఉండడు. గుర్తించేటువంటి శక్తి కేవలం నేనుకే ఉంది. అది గుర్తిస్తున్నదా? అది అయిపోతున్నదా? అది గుర్తిస్తున్నది అని మీరు అంటున్నారు, అది గుర్తించడంలే, అది అయిపోతున్నది. ఏమైపోయింది? నిన్ననే చెప్పుకున్నాం, దృగస్తి దృశ్యన్నాస్తి. దృక్కే ఉన్నది, దృక్కే ఈ రూపాలు పొందుతూ ఉన్నది. నీ శరీరం అనేటువంటి అన్ని అవయవాలు, ఆ అవయవాల డివిజన్స్ అన్నీ కలిసిన శరీరము, ఇదంతా కూడా నాది యొక్క రూపం. ఈ నాది ఎక్కడి నుంచి వచ్చిందంటే నేను అనేటువంటి జ్ఞానం. చూడండి, నేను ఇక్కడ నుంచున్నాను, ఆ కెమెరా నా లోపలికి రాలేదు. నా మొత్తాన్ని దానిలో ఉన్న కాంతి కిరణాలు నా మీద వ్యాపించి, ఏం వ్యాపించినాయి? అంతర్వ్యాప్తి, బహిర్వ్యాప్తి, స్వరూప వ్యాప్తి అయి లాక్కుపోయినాయి. అప్పుడు నేను లేను. అర్థమైందా? నేను అన్నవాడిని ఉండడానికి వీల్లేదు. ఏమైనాను వాడిలో ప్రవిలాపనమైన. మరి ఇప్పుడు ఇంకా ఇక్కడ నువ్వు ఉన్నావు కదా, వాళ్ళలో ప్రవిలాపనమైతే నువ్వు ఎట్లా బతికావు? ఆ క్షణం నాలో ఉన్న నేనుని వాడు ప్రవిలాపనం చేసుకున్నాడు. ఇంకొక నేను నాకు పుట్టాడు వెంటనే. అర్థమైందా? మనం ఏమనుకుంటామంటే, కెమెరా నన్ను ఫోటో తీసేటప్పుడు వాడు ఫోటో తీసుకునేప్పటికి ఒక్క క్షణం అయిందా? దాన్ని శాస్త్రం మనకు ఎట్లా చెప్పిందంటే, 4 గంటలప్పుడు మల్లె మొగ్గలు, 7 గంటలప్పుడు మల్లె పువ్వులు. మల్లె పువ్వేనా? అదేనా కదా. కానీ 4 గంటలప్పుడు పూసిన మొగ్గ, 7 గంటలప్పుడు పూసిన పువ్వు ఒకటి కాదంటాం మేము. దాంట్లో వాసన లేదు. ఆ డిఫరెన్స్ తెలుస్తోంది. అది చిన్న మొగ్గలాగా ఇట్లా ముడుచుకుని ఉంది, ఇది విచ్చి ఉంది. అంటే కెమెరా నన్ను ఫోటో తీసేటప్పటికి నా అణువులు, ఇప్పుడు నేను తర్వాత కాసేపటికి ఉన్నా, ఇంకా అదే ఉన్నావు కదా అంటావు, అది లయం చేసేసుకుంది. అందుకని దృశ్యన్నాస్తి. అర్థమైందా? దృగస్తి దృశ్యన్నాస్తి అనేది, దృశ్యం అనేది లేదు, ప్రతి క్షణం మారుతోంది. మీకు ఇంకా అర్థం కావాలంటే దృశ్యం మారుతోంది అని చెప్పడానికి, అంటే నిన్న చూసిన దృశ్యం ఇవాళ కాదు, నిన్న చూసిన భరత్ ఇవాళ లేడు.
మారిపోయినాడు. నిన్నటి వాడు ఈరోజు ఉండడు. ఈరోజు కాదు, ప్రతి క్షణం ఉండడు. దాన్ని బట్టి నువ్వు భూతకాలంలో నేనున్నానని, భవిష్యత్తులో నేను ఉంటానని నువ్వు అంటున్నావే, నువ్వు భూతకాలంలో లేవు, భవిష్యత్తులో ఉండవు. మరి ఎక్కడుంటావు? ప్రజెంట్లోనే ఉంటావు. ఏది భూతంలో లేకుండా భవిష్యత్తులో ఉండకుండా ఉంటుందో అది ప్రజెంట్లో ఉన్నా లేనట్టే. అర్థమైందా? భూతకాలంలో నువ్వు లేవు. నువ్వు లేవు అంటే నేనే కదండి ఉన్నాయి. చిన్నప్పుడు జామ చెట్టు ఎక్కాను, నేను కింద పడ్డాను, నేను లేనంటారేమిటి? జామ చెట్టు ఎక్కి గౌన్ దొడుక్కుని కింద పడి దెబ్బలు తగిలించుకుని మీ అమ్మతో దెబ్బలు తిన్న నీవు చచ్చిపోయినావు కదా, చావలేదా? ఎందుకని? ఆ అణువులు లేవు. ఎందుకంటే అప్పుడు గౌన్ దొడుక్కున్నా, ఇప్పుడు చీర కట్టుకున్నా. మరి అప్పుడు అంత అణువులు ఇంత అణువులు లేవు కదా, అంటే అప్పుడు చచ్చిపోయినా. మరి ఇప్పుడు ఉన్నా. మరి ఆ నేను ఈ నేను ఒకటేనా? నేను ఒకటే. మీరు చెప్తారేమో అని చూస్తున్నా. నేను చావను, నాది చస్తుంది. అందుకని దృక్కు అస్థి. జామ చెట్టు మీద నుంచి కింద పడి దెబ్బలు తిన్న నేను, నా దృక్కు అస్థి, ఈరోజు కూడా ఉంది. ఉండబట్టే నాకు స్మృతిలో నుంచి నాకు జ్ఞాపకం వస్తుంది. అర్థమవుతోందా? బాగా గుర్తు చేసుకోండారా, ఇట్లాగే తెలుసుకోండి కదా. ఇంకా ఫ్యూచర్లో నేను ఇంకా ఇదవుతాను, అదవుతాను, కలెక్టర్ అవుతాను, ఇంకేదో అవుతాను అంటున్నాను నేను. ఆ అయ్యేవాడు ఎవడు? వీడు కాదు. ఆ అయ్యేవాడు ఇంకోడు ఎవడో. అంటే వీడు చస్తాడు. వీడు చస్తాడని తెలియదు కదా. ఆ చావు ఎట్లా తెలియటం లేదు నీకు? ఒక మరణం అనేటువంటి స్థితిలో ఈ శరీరం పోతే ఇంకో శరీరం వస్తున్నదే, అది అలాంటిది. ఇంకో శరీరం అంటే ఇప్పుడు నా 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 ప్రీవియస్ బర్త్, నా జన్మ, నా దేహం లేదు. ఇప్పుడు దేహం ఉంది, భవిష్యత్తులో నా దేహం ఉండదు. కొన్నాళ్ళు అయితే దీనికి మరణం వస్తుంది కదా. దీనికి మరణం వచ్చి ఇంకొకటి పుడుతుంది. ఇది చచ్చిపోతే భస్మీభూతస్య దేహస్య పునరాగమనం కుతః అన్నారు నాస్తికుడు. భస్మీభూతం అయిపోతుంది. మేము వీడు చచ్చిపోతే వీడిని తగలబెడుతున్నామండి, వాడు బూడిదైపోతున్నాడు. ఆ బూడిదలో నుంచి మళ్ళీ జన్మ ఎట్లా వస్తుంది? ఎట్లా వస్తుందో మీకు చెప్తా వినండి. నేను ఒక విత్తనాన్ని భూమిలో నాటాను. బాగా వినండి. నేను ఒక విత్తనాన్ని భూమిలో నాటాను. ఆ భూమిలో నుంచి శక్తి తీసుకుని ఆ విత్తనం అంకురమై మొక్కై మానైంది, పెద్ద చెట్టు అయింది. ఆ చెట్టు మళ్ళీ ఇంకొన్ని విత్తనాలు నాకు ఇచ్చింది, వేపకాయలు. అవునా? ఇప్పుడు ఈ చెట్టు కొన్నేళ్లకు చచ్చిపోతుంది. రోజు కూడా అట్లా చచ్చిపోతుందండి. మనం చచ్చిపోయినట్టే ఆ చెట్టు కూడా కొత్త అడవులు పుడుతున్నాయి, పాతవి చచ్చిపోతున్నాయి. విత్తనం పెట్టింది. ఆ విత్తనం ఈ చెట్టంతా పడిపోయి ఈ చెట్టు కొమ్మలన్నీ నరికేసుకుని ఈ దూలాలు దంతెలు చేసుకుని మనం వాకిళ్ళు కిటికీలు చేసుకుంటే ఆ విత్తనం ఉందే అది మళ్ళీ ఇంకొక చెట్టును తయారు చేస్తుంది. ఆ విత్తనం ఏమిటి? ఈ చెట్టు ఉండగానే నేను ఇంకొక వాసన తయారు చేస్తున్నా. ఈ చెట్టు కాలిపోతుంది శ్మశానంలో, ఆ వాసన. అర్థమైంది కదా? ఈ ప్రపంచం అందుకు అబద్ధం. ఏది నిత్యము అంటే ఈ నేను అన్నది, అంటే ఈ శరీరం చిన్నదిగా ఉన్నప్పుడు, ఈ శరీరం పెద్దదైనప్పుడు, ఈ శరీరం చచ్చిపోయినప్పుడు కదా నేను అనేవాడిని ఉంటున్నాను. నాది అనేది పోతున్నది. నాది ఉన్నప్పుడే కొన్ని కర్మలు చేసి అంటే చెట్టుగా ఉన్నప్పుడే విత్తనాలు తయారు చేయాలి. చెట్టుగా లేనప్పుడు విత్తనం తయారు చేయలేదు. ఒక విత్తనం ఇంకో విత్తనాన్ని తయారు చేయదు. మధ్యలో ఒక చెట్టు ఉండాలి. మధ్యలో చెట్టు నాది,
అర్థమైందా? చాలు. 2 దశల్లో 4 దశల్లో ఉన్నది 2 దశల్లో మాత్రమే నీకు కనిపిస్తున్నది. మిగిలిన 2 దశల్లో అది కనిపించదు, లేదు కదా. అందుకని దృశ్యం నాస్తి. దీన్ని అంటే ప్రజెంట్ పొజిషన్లో నీకు కనపడుతూ ఉంటుంది. ఏ క్షణం ఆ క్షణం చచ్చిపోతూ ఉంటుంది. అంటే దానికి నిత్యత్వం లేదు. నిత్యత్వం ఉంది అంటే అది అట్లాగే కనపడుతుంది. అది మళ్ళీ నశిస్తూ ఉంటుంది. అటువంటి దాన్ని ఆభాస అన్నారు. ఇప్పుడు ఆభాస నీకు సరిగా తెలిసిందా? ఏదైతే కనపడుతూ ఉంటుంది కదా, ఆ కనపడడం కూడా నాకు 2 అవస్థలు ఉన్నప్పుడే కనపడుతుంది. మిగిలిన 2 అవస్థల్లో అది లేదు. అక్కడే దానికి సగం చావైపోయింది కదా. జాగ్రత్త స్వప్నాల్లోనే కనపడుతోంది. ఈ కనపడటంలో కూడా ఇంకా కొంచెం చిన్న మెలిక ఉంది. ఇదంతా అమ్మవారి రాజ్యం అని చెప్పాను కదా. అవ్యక్తమైన శక్తి వ్యక్తమైంది. సత్వరజస్తమో గుణాలు అనేటువంటి పేరుతో వ్యక్తమైంది కదా. అదే దేశకాల వస్తువులుగా జగత్తుగా ఉంది. నామరూప క్రియలుగా జీవుడుగా ఉంది. దేశకాల వస్తువులుగా ఉన్నది ఆభాస అని చెప్పేశాం. ఎందుకంటే 2 అవస్థల్లోనే అది కనపడుతుంది. ఈ కనపడిన స్థితిలో 2 అవస్థల్లో మీ అనుభవంలో చూడండి, 2 అవస్థల్లో కనపడుతుంది అన్నాం. ఒక అవస్థలో అంటే జాగ్రత్త అనేటువంటి అవస్థలో మీకు కనపడుతున్న ప్రపంచం మీ లోపల కనపడుతోంది, బయట కనపడ్డట్టు కనపడుతోంది. చూడండి, ఈ ఇళ్ళు ఇవన్నీ కూడా బయట కనపడుతున్నాయి మనకి, అవునా కాదా? కానీ ఇవి యాక్చువల్గా మీ లోపల కనపడుతున్నాయి. శంకర భగవత్పాదులు చెప్పారు ఈ మాట. ఈ విశ్వం అని నువ్వు చూస్తున్నావే, ఇది బయట కనపడలేదురా, నీ లోపల కనపడుతోంది. నా లోపల కనపడుతోందా? నీ లోపల ఉన్నదాన్నే నువ్వు బయట ఉన్నదానిలాగా చూస్తావు. దాన్ని వివర్తము అంటున్నావు. నా లోపల ఉన్నదా అండి ఇది నిజంగా నేను అంటే, అవును ఇది నీ లోపలదే. నీ లోపల అంటే ఎలా వచ్చిందండి అంటే, ఒకడు ఈ ఇల్లు కట్టాలి అనుకున్నప్పుడు, లేకపోతే ఈ నగ చెయ్యాలి అని అనుకున్నప్పుడు వాడి మనస్సులో దీని తాలూకు బ్లూ ప్రింట్ ముందు ఉండాలి. దీని బ్లూ ప్రింట్ ఎవరి దగ్గర ఉంది? ఒకడి మనస్సులో ఉంది. వాడి మనస్సులో దాన్ని అక్కడ ఇచ్చా జ్ఞాన దగ్గర అక్కడ ఉంటాయి. క్రియకు వచ్చేటప్పటికి ఈ బయట మెటీరియల్ కలిపి వాడు ఇక్కడ తయారు చేశాడు కదా. దీని పుట్టుక అక్కడ ఎక్కడ? వాడి మైండ్లో. దీని పుట్టుక వాడి మనస్సులో ఉంది, సంకల్ప రూపంగా ఉంది. వాడి మనస్సులో ఉన్నదాన్ని వాడు ఒక మెటీరియలైజ్ చేస్తే నీ మనస్సులో ఉన్న వాడు నువ్వు ఒకటే. అందుకని నువ్వేం చేసావు? వెంటనే దాన్ని నువ్వు క్యాచ్ చేస్తున్నావు. అర్థమైందా? వాడి మనస్సులో ఏదో పెట్టుకుని చేశాడు. అదే వాడు ఈ బ్లూ ప్రింట్ తయారు చేశాడు, అవునా కాదా? వాడి మనస్సులో అది సత్యం, ఇక్కడ ఇది అసత్యం. ఎందుకు ఇది అసత్యం అంటే, సునామీ వచ్చినా ఇంకో భూకంపం వచ్చినా ఇది పోతుంది, అది పోదు. అందుకని అది సత్యం. అది బింబం, ఇది ప్రతిబింబం. ఇప్పుడు నువ్వు చూస్తున్నది ప్రతిబింబాన్ని. అర్థమైందా? నువ్వు చూస్తున్నది ప్రతిబింబాన్ని. ప్రతిబింబం ఆభాస. ప్రతిబింబం ఉంటే ఉంటుంది, పోతే పోతుంది. బింబం అట్లాగే ఉంటుంది కదా. ఇప్పుడు నన్ను మీరు ఫోటో తీసుకున్నారనుకోండి, అది నా ప్రతిబింబం. నేనుంటే ఉంటాను, ఆ ప్రతిబింబాన్ని మీరు చింపేస్తే చినిగిపోతుంది, పారేస్తే పోతుంది. చింపేస్తే పారేస్తే అంటే సునామీ వచ్చినా భూకంపం వచ్చినా
ఏం పోతోంది? ప్రతిబింబం పోతోంది. కాబట్టి పోయేది, కాబట్టి ఈ ప్రపంచం అబద్ధం, ఉండేది కాదు. ఇది పోయేది. పోవడం అంటే మా తాతగారి కాలంలో ఈ ప్రపంచమే ఉంది, మా తండ్రి గారి కాలంలో కూడా ఈ ప్రపంచమే ఉంది, నా కాలంలో కూడా ఈ ప్రపంచమే ఉంది, నా కొడుకు కాలంలో కూడా ఇదే ఉంటుంది. ఇది శాశ్వతం కదండి. ఇది నీ కొడుకు కాలంలో, మీ తాత కాలంలో ఇదే లేదు. ఎందుకు లేదండి? మా ఇంటి ముందర ఉన్న వేప చెట్టు మా తాత వేసింది, ఆ చెట్టు అదే. మా నాన్న కూడా ఆ చెట్టు కిందే పడుకున్నాడు, నేను కూడా ఆ చెట్టు కిందే పడుకుంటున్నాను. రేపు నా కొడుకు కూడా ఆ చెట్టు కిందే. ఒరే, ఆ చెట్టు కాదురా, ఏమైందిరా? ఆ చెట్టు ఎప్పుడో పోయి లేయర్లు లేయర్లు వచ్చిందిరా. ఆ చెట్టుని ఇట్లా కట్ చేసి అడ్డంగా కోత పెట్టి చూడరా, నీకు తెలుస్తుంది కదా. మీ తాత కాలంలో చెట్టు ఇది, మీ నాన్న కాలంలో చెట్టు ఇది. గీతలు ఉంటాయి చూడండి కావాలంటే. నీ కాలంలో చెట్టు ఇది. ఆ టేకు వాడి దగ్గరికి పోతే వాడు చెప్తాడు, దీనికి ఎన్నేళ్ల చేవ ఉంది. చేవ దాన్ని అంటారు. నీకు చెట్టుగా చూడటం అలవాటు కాబట్టి అదే అంటున్నావు. నిజంగా అది కాదు. ఇంకోటి, స్వప్నావస్థలో ఈ ప్రపంచమంతా నీకు బయట ఉన్నట్టు కనపడుతోంది. ఎవడి మనస్సులోదో ఇక్కడ రూపం ధరించింది కదా, మెటీరియలైజ్ అయింది ఇక్కడ ఉండే పంచభూతాలతో. నీ కళ నీ లోపల జరుగుతోంది, అది నీకు బయట ఉన్నట్టు కనపడుతుంది. నీ కళ ఎక్కడ కనపడుతోంది? అందరికీ కళలు వచ్చినాయి కదా, కళ ఎక్కడ కనపడింది? నువ్వు కళ కంటున్నావు. కళలో నీ లోపల ఉన్నట్టు తెలుస్తోందా నీకు? కళ బయట ఉన్నట్టు తెలుసు. కళలో రోడ్డు మీద నేను డ్రైవ్ చేస్తూ పోయినానరా, రోడ్డు బయట ఉంటుందా, నా లోపల ఉంటుందా? మరి అమ్మవారికి వివర్తం అనేటువంటి ఒక రోగం ఉంది. వివర్తం అంటే ఏమిటి? ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చూపిస్తుంది. చూడండి, ఉన్న పరమాత్మని ఆమె ఉన్నట్టుగా చూపించదు. నీ లోపల ఒక నేనుంది. నేనెవడికైనా కనపడిందా? కనపడలే. నాది కనపడుతుంది. నాది ఉన్నది కాదు, నేను ఉన్నది కదా. ఆమె నాదితో వ్యవహారం చేసుకుంటోంది. నిజంగా అమ్మవారే విశ్వకర్త్రి, బ్రహ్మరూప, గోత్రి, గోవింద రూపిణి, సంహారిణి, రుద్రరూప, తిరోధానకరీశ్వరి. తిరోధానం చేసింది. తిరోధానం అంటే ఉన్నది మనము అద్దం ముందర నుంచుంటే నేను ఎడం పైట వేసుకున్నా, నేను కుడి పైట వేసుకున్నట్టు కనపడుతుంది. అది అమ్మవారి పని. ఇక్కడ అద్దం ఏమిటండి? బృహద్దర్పణం. బృహద్దర్పణం మీద పరమాత్మ ఏకహ అనేకో అహమస్మి అనేటప్పటికీ ఆ కంసల వాడికి మనస్సులో గొలుసు తయారైనట్టు, ఈ వడ్రంగి వాడి మనస్సులో టేబుల్ తయారైనట్టు అక్కడ ఆ బృహద్దర్పణం మీద బొమ్మలన్నీ పడ్డాయి. తర్వాత మనము చిన్న చిన్న అద్దాలు మనం పెట్టుకున్నాం. ఆ అద్దంలో ఏం పడుతుంది? ఆ బృహద్దర్పణం మీదే పడుతుంది. అప్పుడు ఒక అద్దంలో నుంచి మరొక అద్దంలో పడ్డప్పుడు ఎన్నిసార్లు రివర్స్ అవుతున్నదో మీరే చూడండి కదా. మన అద్దం ముందర నుంచుంటే మనం ఉన్నది ఉన్నట్టు కనపడతామా? నేను కుడి ముక్కుకు ముక్కు పడక పెట్టుకుంటే దాంట్లో నా ఎడం ముక్కుకు ముక్కు పడక ఉంటుంది. ఇదేమిట్రా, నేను ఎడం ముక్కు ఎప్పుడు కుట్టించుకున్నాను అనుకుంటావా? మరి ఇప్పుడు ఎందుకురా దీన్ని అబద్ధం అని ఒప్పట్టుకోవటం లేదు? కళ నీ లోపల జరుగుతూ ఉంటే కళ నీకు బయట జరిగినట్టు చూపిస్తుంది. అది అమ్మవారి యొక్క గొప్పతనం కదా. అదే రహస్యం. ఈ ప్రపంచం బయట ఉన్నది నీ లోపల కనపడుతుంది. ఇది బయట ఉంది, నీ లోపల కనపడుతుంది. నువ్వు చూసింది ఎక్కడ? నీ లోపల. బయట ఉంటుంది, అది ఉండడం బయట ఉంటుంది, లోపల. స్వప్నము
లోపల ఉంటుంది, బయట కనపడుతుంది. ఎవరన్నా గమనించారటరా ఇది? అవునా కాదా చెప్పండి. ఎవరా అర్థమైందా? ఎవడి కలవాడు గుర్తు చేసుకోండి. ఈ ప్రపంచాన్ని గుర్తు చేసుకోండి. ప్రపంచం మాకెట కనపడుతుందండి? మీరు చెప్పింది మాకు అర్థం కాలేదు. మీకు అర్థం కాలే. ఒక బిల్డింగ్ చూడండి కదా, చూసేసాం వచ్చాం. ఆ బిల్డింగ్ చూడాలంటే మీరు జాగ్రత్తగా వినండి. మనం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ప్రతి గదిని మనం వెళ్ళి చూసి రావాలి. అవునా కాదా? ఆ బిల్డింగ్ని చూడాలంటే నువ్వు దూరం నుంచి ఆ బిల్డింగ్ని చూసావు, వచ్చేసావు. నీ లోపల ఇప్పుడు ఒకసారి కళ్ళు మూసుకుని ఆ బిల్డింగ్ ఎలా ఉందో అని ఇట్లా అనుకో, నీకు మొత్తం కనపడుతుందా కనపడదా? అంటే అది నీ లోపల చూస్తున్నావు, అది బయట చూసాను అనుకుంటున్నావు. ఎందుకంటే నీ లోపలికి ఎట్లొచ్చిందంటే నీ నేనుగాడికి అంతర్వ్యాప్తి, బహిర్వ్యాప్తి, స్వరూప వ్యాప్తి అనే శక్తి ఉంది. నీ నాదిగాడికి లేదు. అందుకని నాదిగాడు ఇల్లంతా తిరిగి చూసి రావాలి, నేనుగాడు ఇల్లంతా చూడాలి. ఏమిరా నిజమా అబద్ధమా? నీ నేనుకు ఎంత శక్తి ఉందో చెప్తున్నా. పైగా ఈ నేను నకిలీ నేను. నకిలీ నేనుకే ఇంత పవర్ ఉంటే అసలు నేను మరి అసలు నేను ఇంకెట్లుంటాడో చూడు. ఈ నకిలీ నేను ఎక్కడి నుంచి వచ్చాడంటే ఈ నిర్గుణమైన పరమాత్మ సగుణమైనాడన్నానే, ఈ సగుణమైన స్థితి ఈ నకిలీ నేనుకు వచ్చింది. అక్కడే సృష్టి జరిగింది. జరిగింది అనడానికి వీల్లేదు, జరిగినట్టుగా కనిపిస్తోంది, నిజంగా జరగలే. అందుకని ఇది గారడి, ఇది లీల, ఇది యథార్థం కాదు. యథార్థం కాని దానికోసం మనం చింతించాల్సిన పని లేదు. ఉన్నన్నాళ్ళు ఉండడం, రాముడు వేషం వేసిన అరుణగోవిలు రామాయణం కథ జరిగినంతకాలం రాముడుగా ఉండడం, రామాయణ కథ అయిపోయిన తర్వాత అరే నాకేం సంబంధం లేదురా, నేను కదా, ఈ నాదికి వ్యవహారం వేషం అని అనుకుంటే నాదికి ఏమొచ్చినా నీకు సంతోషం ఉండదు, దుఃఖం ఉండదు. లేకపోతే నాదితో కలిసావనుకో, అరుణ్ గోవిలు పొరపాటుగా నేను రాముణ్ణి అయినాను అనుకున్నాడు అనుకో, బాధలు తప్పవు. మనం కూడా నేను భానుమతిని అయినాను అని అనుకున్నానంటే చాలా బాధలు వస్తాయి. అర్థమైందా? అద్వైతం అంటే ఏం చేయాలంటే ఇదే చేయాలి. దీన్ని ఆభాస అన్నారు. దేన్ని ఆభాస అన్నారు? యథార్థంగా ఉండకుండా ఉన్నట్టుగా కనిపిస్తోంది. జస్ట్ లైక్ స్వప్నం. నా కళ లాంటిది ఈ ప్రపంచం. నువ్వు కళ ఒప్పుకుంటావు, ఇది ఒప్పుకోవు కదా. ఎందుకు ఒప్పుకోవటం లేదు అంటే నువ్వు కళ నాకు ఒక నిమిషంలోనో ఒక గంటలోనో అయిపోతున్నది, ఇది నాకు లైఫ్ టైం ఉంటున్నది అంటున్నావు. ఇది లైఫ్ టైం ఉండటం లేదురా నాయనా, ఇది కూడా ఏ క్షణం ఆ క్షణం అయిపోతున్నది. దీని మార్పు నువ్వు కనుక్కోలేకపోతున్నావు, దాని మార్పు నువ్వు కనుక్కుంటున్నావు కదా. అది నిద్రపోతేనే వస్తున్నది, ఇది జన్మకొస్తేనే వస్తున్నది. జన్మ లేకపోతే సుషుప్తిలో లేదు, ఇది మరణంలో ఉండదు. సుషుప్తిలో లేదు, మరణంలో. తురియం కదా, నాకు తెలియదు కదండి, నేను తురియంలోకి వెళ్ళలేదు కదా, అందుకని నాకు తెలియదు. నీకు తెలిసిన సుషుప్తిలో ఇది లేదు కదా. నీకు తెలిసిన సుషుప్తిలోనే లేకపోతే దీనికి ఉన్నది నువ్వు ఎలా ఉన్నది అని సర్టిఫికెట్ ఇవ్వాలంటే ఖచ్చితంగా అది త్రికాలాల్లో ఉంటుంది అన్న నమ్మకం నీకు ఉండాలి కదా. త్రికాలాల్లో ఉండని దానికి నువ్వు సర్టిఫికెట్ ఇవ్వకూడదు. నువ్వు ఇస్తున్నావు. ఏమిస్తున్నాను? ఇది నేను అని నువ్వు దీన్ని సర్టిఫై చేస్తున్నావు. ఇది నువ్వు కావడానికి వీల్లేదు. ఇది 50%. ఆ 50% కూడా నీకు ఉన్నది ఉన్నట్టుగా కాకుండా
వేరుగా కనపడుతున్నది కదా. ఒకటి లోపల, మరొకటి బయట. బయటది నిజం అందామా, లోపలిది నిజం అందామా? రెండూ నిజం కాదు. మరి రెండు నిజం కాకపోతే నిజం ఏంటి? ఎవడైతే ఆ నిజాన్ని గుర్తిస్తున్నాడో, ఎవడైతే సర్వధీహి సాక్షిభూత, సాక్షి ఎప్పుడు వేరుగా ఉంటాడు, అది నీవు. ఇంకా ఇంతకంటే ఏం చెప్పమంటారా? ఈ ప్రపంచం ఆభాస. ఏమ్మా, ప్రపంచం ఆభాస అని శాస్త్రము గురువులు చెప్పినా అది నిజమే అయినా నీకు జ్ఞానం కలగలేదు కాబట్టి, కలగంటున్నప్పుడు నీకు భయం కలిగినట్టు ఆభాస ప్రపంచం నీకు సుఖ దుఃఖాలు కలిగిస్తున్నది. ఎందుకు కలిగిస్తోంది అంటే, ఈ ఆభాస ప్రపంచం నీకు ఎందుకు సుఖ దుఃఖాలు కలిగిస్తోంది అంటే, వ్యవహార సత్యం అని ఒక సత్యం ఉంది. వ్యవహారంలో మాత్రమే అది సత్యం. అప్పటికే కలలో నీకు కనిపించినప్పుడు, కలలో నీకు పాము కనిపిస్తే ఆ పాము నిన్ను కాటు వేస్తుందని నువ్వు భయపడ్డావు కదా. ఆ కళ నీకు పోగానే ఆ పాము నిన్ను కాటు వేయలే. కాటు వేస్తుందో వేయదో నీకు తెలియదు. ఒకవేళ కాటు వేసిందే అనుకుందాం. ఎక్కడ? కళలోనే నీకు నొప్పి పుట్టింది. నీకు మెలకువ రాగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళి, మరి పాము గరిస్తే డాక్టర్ దగ్గరికి పోవాలి కదా. డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు నాకు పాము గరిచిందండి అని చెప్తావు నువ్వు. అమ్మాయి ఎక్కడ గరిచింది అని అడుగుతాడు. ఎక్కడ అంటే, నువ్వు పొలానికి వెళ్ళావా, లేకపోతే మీ ఇంటికే పాము వచ్చిందా, ఎక్కడ గరిచింది అని అడుగుతాడు. ఎక్కడ అంటే ఏ ప్లేస్లో కాదు, కలలో గరిచిందండి అని చెప్పు. డాక్టర్ ఏమంటాడు? కలలో గరిచిన పాముకు మందక్కర్లేదమ్మా, అసలు నువ్వే వెళ్ళవు. కలలో గరిచిన పాముకి మందు వేసుకోవాలని నీవే వెళ్ళవు. నువ్వే వెళ్ళని కాడికి ఆ కల్లో పాము గరిచింది నాకు అని భయపడతావా? అది వ్యవహారంలో భయపడ్డావు. అది జరిగినప్పుడు వ్యవహార సత్యం అంటే అది జరుగుతున్నప్పుడు నీకు భయం వేస్తుంది. ఎప్పుడు? నువ్వని నీకు తెలియనప్పుడు. ఇప్పుడు నువ్వు నీకు తెలియలే. నన్ను నేను ఎప్పుడు తెలుసుకుంటాను? తురీయంలో తెలుసుకుంటాను. ఇప్పుడు నాకు నేను అని తెలియలేదు. నాదినే నేను అనుకుంటున్నా. అందుకని కదా నాకు జీవత్వం వచ్చింది. నాదినే నేను అనుకుంటున్నా అంటే ఇప్పుడు నేను ఒక పెద్ద కలగంటున్నా. అర్థమవుతుందా? ఇప్పుడు నేనేం చేస్తున్నాను? కళలో ఏమిటి జరిగింది? నాకు వ్యవహారంలో నాకు భయం కలగడానికి కారణం ఏమిటి? కళలో నేను నాకు తెలియలే. నాదిని నేను అనుకున్నాను. పాము గరిచింది నాదికి కదా, అందుకని నాకు భయం వేసింది కళ్ళు. ఇప్పుడు కూడా నేనెవరో నాకు తెలియదు. నాకు తురీయంలో నేను ఎప్పుడు పోలే. జాగ్రత్త స్వప్న సుషుప్తులే కానీ తురీయం అనేది నాకు తెలియదు. అందుకని ఇప్పుడు నాకు ఈ జరుగుతున్నదంతా కూడా కళ లాంటిది. అంటే ఇప్పుడు నాకు బాధ కలుగుతోంది, దుఃఖం కలుగుతోంది, కల్లో కలిగినట్టు. దాన్ని మేము వ్యవహార సత్యం అంటాం. ఎప్పుడు ఈ వ్యవహారం పోతుంది? పాము పని కల్లో కరిచిన పాము భయం ఎప్పుడు పోయింది? మెళుకువ వచ్చాక పోయింది. ఇప్పుడు తురీయంలో వెళితే నీకు పోతుంది. మరి తురీయంలోకి వెళితే పోతుంది అన్నారు కదండి. మాకు అందరికీ సమాధి వచ్చింది కదా, మరి మాకు పోలేదే నాయన. నిన్న కళ వస్తే నిన్న కళలో నీకు భయం కలిగింది, ఒరే నాయన నీకు తెలియకపోబట్టి అన్నాను. ఇవాళ మళ్ళీ కలగంటున్నావు కదరా. నువ్వు ఒకసారి తురీయంలోకి వెళితే నువ్వు మరెవరు తురీయంలో ఉండగలగాలంటే ఎట్లా అండి? ఎట్లా అంటే నువ్వు రోజు పెళ్లి చేసుకుంటున్నావా? ఏమన్నా రోజు పెళ్లి చేసుకో. పెళ్లి రోజు ఎప్పుడో వస్తే పెళ్లి రోజు సెలబ్రేట్ చేసుకుంటున్నావు. రోజు పెళ్లి చేసుకోకపోయినా ఇదే నా భార్య, వీడే నాకు మొగుడు అని ఎట్లా అనుకుంటున్నావురా కదా. అట్లా ఒక్కసారి నేను తెలిస్తే నువ్వెందుకు నేను అది అని ఎందుకు అనుకోలేవు?
మళ్ళీ ఇది నేనని ఎందుకు అనుకుంటున్నావు? అర్థమైందా? నాకు ఎందుకు నిలబట్టలేదు అని అంటే ఎందుకు నిలబట్టాలి తెలిసిందా? మరి మీ ఇష్టం, మీరు నిలబెడతారో వద్దులేండి, మేము కలగంటూనే ఉంటాం, ఇట్లా భయపడుతూనే ఉంటాం కదా, మీ ఇష్టం. అది నీ శరీరము, నీ మనస్సు నీకు కనిపిస్తున్నది. కడుపు నొప్పి, తలనొప్పి నువ్వు చెప్తేనే డాక్టర్కి తెలుస్తున్నది. డాక్టర్ నీకు క్యాన్సర్ వచ్చింది, 4th స్టేజ్లో ఉంది, 6 నెలల కంటే బతకవంటే నువ్వేమంటావు? నాకు క్యాన్సర్ వచ్చింది అని చెప్తావు. డాక్టర్ ఏం చెప్పాడు? నీకు అని చెప్పాడు కదా. డాక్టర్ నాకు క్యాన్సర్ వచ్చిందని చెప్పలే. నువ్వేం చెప్తావు? వాడు నీకు అని చెప్తే నీకు అని చెప్పాలి నువ్వు. డాక్టర్ ఏమన్నాడు? నీకు క్యాన్సర్ వచ్చింది, 4th స్టేజ్లో ఉంది, నువ్వు 6 నెలల కంటే ఎక్కువ బతకవు. డాక్టర్ చెప్పింది నీ శరీరానికి క్యాన్సర్ వచ్చిందని కానీ నీకు క్యాన్సర్ వచ్చిందని కాదు. డాక్టర్ నీకు అని చెప్పాడు. నీకు అంటే నీ నాదికి, నీ నేనుకు రాలే. నువ్వేం చేస్తావంటే యువతలకు వచ్చి, ఎందుకంటే వివర్తన నీకు అలవాటు కదా, అమ్మవారి రాజ్యంలో వివర్తన నీకు అలవాటు కదా, ఆపోజిట్ చెప్పుకోవడం అలవాటు. అందుకని నాదికొచ్చింది అని చెప్పకుండా నేనుకొచ్చిందని చెప్తున్నావు నువ్వు కదా. నేనుకే రోగం వచ్చిందని చెప్తావు. అది కానీ నీకు క్యాన్సర్ రాలే. ఇంటికి వెళ్ళి ఆభాసను వస్తువుగా భావించే నీవు నీ స్నేహితులతో, నీ బంధువులతో నాకు క్యాన్సర్ వచ్చిందని చెప్తావు. నీ శరీరం నీకు కనిపిస్తున్నదా? కనిపిస్తే అది దృశ్యం కదా, దృశ్యం ఆభాస కదా. నాదిని నేననడమే నీ అజ్ఞానం. ఆభాసను వస్తువుగా చూపించడమే మాయా కార్యం. అది మాయ. ఏది మాయ? ఉన్నది నీకు చూపించకుండా లేనిది ఉన్నట్టుగా చూపించడం మాయ యొక్క కార్యం. మాయ ఎవరు అంటే అది అమ్మవారు. మాయ అంటే ఏమిటి? ఏదైతే లేదో అది ఉన్నట్టుగా చూపిస్తుంది. ఈ ప్రపంచం నిజంగా లేదు, కానీ ప్రపంచం ఉన్నట్టుగా చూపిస్తోంది. ప్రపంచం లేదు లేదు అని మాయావాదం అని మేము చెప్తే ఊరికే చెప్తారు, కానీ లేకుండా ఎట్లా పోతుంది? లేకుండా పోతే అది కొంచెం చోటు నాది, అక్కడ మేము స్కూటర్ పెట్టడానికి లేదని వాడు ఎందుకు కొట్లాడతాడు కదా? అవునా కాదా? అది ఉంది అనుకుంటున్నాడు. అక్కడ ఏమన్నా పడుకుంటాడా వాడు? అది ఏదన్నా వాడుకుంటాడా? పోనీ ఇప్పుడు స్నానం చేస్తాడు అక్కడ కూర్చొని? ఏం చెయ్యడు. అది నాది ఎట్లయింది? ఏంరా ఆలోచించండిరా. చిన్న ఇన్సిడెంటే, ఆలోచన లేదు మనిషికి. ఎందుకంటే ఎప్పుడైతే ఈ నాది కాని దానిని నేనన్నావో అది కూడా నాది కాని దానిని నాది అనుకోవడం నీకు అలవాటు, నీ కర్మ అది. అర్థమైందా? అసలు ఇది తెలిస్తే ఈ ప్రపంచం నిన్నేం బాధించలేదు, ఏది బాధించలేదు. నీకు బాధ కలగడానికి అవకాశం లేదు. నీకు బాధ కలిగింది అంటే ఇది నీకు తెలియలేదు అని అర్థం, అంతే. ఎప్పుడైనా మీకు కష్టం వచ్చి దుఃఖం వచ్చి వస్తుంది అనుకోండి, ఒకవేళ రాకూడదు, ఒకవేళ వస్తుంది. ఎందుకంటే దేహ తాదాత్మ్యం ఎప్పుడు ఉంటుంది కదా. రాగానే ఎవరికి వస్తుంది దుఃఖం? నాది కదా, నాది నేను కాదు కదా, నాది ఆభాస కదా. లేని దానికి దుఃఖం వస్తే నాకేమిటి బాధ? అంతే, అదే పోతుంది. పోతుందో లేదో చూడండి, ఖచ్చితంగా పోతుంది. ఏమ్మా? వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శబ్దము అర్థము అని రెండు ఉన్నాయిరా. ఒకటి వాక్కు, ఒకటి దాని అర్థము. శబ్దము దాని అర్థాన్ని సూచిస్తుంది. శబ్దం పైకి పలికేది, అర్థం మనస్సులో నీకు. మా సైన్స్ టీచరు మమ్మల్ని అనేది, ల్యాబ్లోకి వెళ్ళకుండా క్లాసులో నుంచి ఉంటే ఎందుకమ్మా నుంచున్నారంటే చినుకులు పడుతున్నాయి మేడం అన్నాం. అంటే మీ తలలో బంకమట్టి ఏమన్నా ఉందేమే, ఆ చినుకులు పడంగానే మొలకలు మొలుస్తాయని భయపడుతున్నారా? బంకమట్టి లేదు లేపో అన్నాడు.
నిజమే, మన తల్లో బంకమట్టి ఉండకూడదు. మట్టి ఉంటే ఏం అర్థం కాదు. శబ్దం అర్థం అని రెండు ఉన్నాయి, వాక్కు అర్థం. అది వాగర్థ ప్రతిపత్తయే, వాళ్ళిద్దరూ తల్లిదండ్రులట మనకి. వాక్ అంటే శబ్దం, శబ్దం ఎప్పుడూ అమ్మవారు, అర్థం ఎప్పుడూ అయ్యవారు. శబ్దం ఎప్పుడూ సత్, అర్థం ఎప్పుడూ చిత్. చూడండి, నేను మార్జాలము అనగానే మీకు పిల్లి అని మనస్సులో తోస్తోంది. పిల్లి అని నేను చెప్పలే, పిల్లి యొక్క రూపం కూడా మీకు కనపడుతోంది. అది ఏకహ అనేకో అహమస్మి, బాడీకి ఆ శక్తి ఉంది. ఎవడికి? ఆ లోపలున్న నేను, లోపలున్న నేనుకి ఏం శక్తి ఉంది? ఏది అనుకుంటే దాని ఆ శబ్దాన్ని బట్టి దాని అర్థానికి రూపం కల్పించగల శక్తి ఉంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఇందా నుంచి నేను మాట్లాడిన మాటలన్నీ మీకు అర్థమవుతున్నాయి. అర్థమైందా అర్థమైందా అని అడుగుతూ ఉంటా. అంటే అర్థము సైలెంట్గా అవుతుంది, శబ్దము మైకులు పెట్టుకుని అరుచుకోవాలి, అంతే కదా. ఇది ఆ ఇద్దరే ప్రపంచానికి తల్లిదండ్రులు అంటోంది. శబ్దము, దాని అర్థము. నీ తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో చేర్చి కనిపించని తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులు, వాళ్ళిద్దరినీ కైలాసంలో పెట్టి వీళ్ళనేమో వృద్ధాశ్రమంలో పెట్టేశావు. కనిపించని తల్లిదండ్రులు ఉన్నారు, వాక్కు అర్థము, వాళ్ళిద్దరినీ కైలాసంలో పెట్టావు. కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు వాడు కథ చెప్తుంటాడు మనకి. ఎవడు? మీరు నోమో వ్రతమో చేసుకుంటే ఒక పూజారిని పిలుస్తారు, ఒక అయ్యగారిని. ఆయన చెప్తూ ఉంటాడు మనకి, కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు వాళ్ళిద్దరూ కూర్చొని ఉంటే ఆమె ఒకసారి నా పిల్లలందరూ బాధపడుతున్న, ఆమె బాధ పెట్టింది, మళ్ళీ బాధపడుతున్నారని అడుగుతుంది కదా. ఎందుకంటే ఇదంతా సృష్టించింది ఆమెనే. ఆ బ్రహ్మకీట జనని అన్నారు. ఈ మధ్యలో ఎక్కడి నుంచి వచ్చారు ఈ బ్రహ్మగారు, ఈ విష్ణువు గారు, ఈ శివుడు గారు మనకు తెలియదు. నిజంగా అమ్మవారే ఆ బ్రహ్మకీట జనని ఆమె. ఆభాస ప్రపంచం సుఖదుఖాలు కలిగిస్తోందని ఏడుస్తున్నావు. మమను అహంతో కలిపి అహాన్ని కలుషితం చేశావు. మమని కలిపావు అహంతో. మమ అంటే నాది, అహం అంటే నేను, నేనును నాదితో కలిపి అంటే దీన్ని నేనని. అర్థమైందా? దీన్ని ఏమంటావు నువ్వు? నేను అంటావు. మళ్ళీ దీన్ని ఏమంటావు? నాది అంటావు. నాకన్ను నా చెయ్యి అన్నప్పుడు ఇది నాది. ఈ మొత్తం కలిసి మళ్ళీ నేను. నువ్వు ఎట్లా అంటావంటే ఇది నా ఇల్లు, ఇది నా బ్యాంక్ బ్యాలెన్సు, ఇది నా బంగారము, నా అంటావు. తర్వాత ఈ మొత్తాన్ని కలిపి ఇది నా ఆస్తి అంటావు. ఆస్తి అంటే అసలు అర్థం ఏంటో తెలుసునా? ఏది అస్థియో అది ఆస్తి. అస్థి అంటే ఉన్నది, పొలం ఉన్నది, ఇల్లు ఉన్నది, అదేం ఉండకుండా పోలే. ఒరే వీడికి ఆస్తి ఎంత ఉందిరా? ఆస్తి అంటే ఏమిటి? వీడికి అస్థి, వీడి అస్తే వీడి ఆస్తి. అది పొలంగా ఉండొచ్చు, ఇల్లుగా ఉండొచ్చు, భార్యగా ఉండొచ్చు. వాడెవడో అన్నాడు నా కూతురు నా ప్రాపర్టీ కదా, వాడెవడో అన్నట్టు ఈ మధ్యన టీవీలో చంపుతున్నారు. నువ్వేం చేసావంటే మమని అహంతో కలిపావు. నువ్వు చేస్తున్న లేని పాముని తాడుతో కలిపి కట్టేసి, అక్కడ తాడుంది, లేని పాముని తాడు కలిపి కట్టావు. నువ్వు తాడు మీదే కదా నీకు పాము కనిపించింది, తాడే పాముగా కనిపించింది. తాడే అంటే అసలైన నేను నాది మీద వేసేటప్పటికీ నాదే నేనై కనపడి నీకు దుఃఖం బాధ కలిగిస్తోంది. అసలు వచ్చిన కష్టాలు అవి, అది నువ్వు తెలుసుకోలే. కాటు వేస్తుందని భయభ్రాంతులను చెందుతున్నావు. అహం ఎప్పుడూ బ్రహ్మముగానే ఉంది, అందుకనే అహం బ్రహ్మాస్మి. మమతో దాన్ని చేర్చి అహం జీవాస్మి నువ్వైనావు.
జీవుడు అనేవాడు నిజంగా లేడు. జీవుడు నిజంగా లేడు అని తెలుసుకుంటేనే వాడు బ్రహ్మం అయిపోయినాడు. అంటే నిజంగా జీవుణ్ణి బ్రహ్మంలో మార్చడానికి వీళ్ళే. అసలు బ్రహ్మము తునకలాగా జీవుడు అయితే కదా, వాడి అంశ అయితే కదా, ఈ అంశను తీసుకెళ్ళి మళ్ళీ అందులో కలుపుతాం. నా దగ్గర 10 కిలోల బంగారం ఉంది కదా, అందులో ఒక 1/4 కిలో వీడికి ఇచ్చేసాను, వీడన్నీ నగలు చేయించుకున్నాడు. ఇప్పుడు నాకు 10 కిలోల్లో 1/4 కిలో తగ్గాలి కదా. తగ్గింది, అయ్యో వాడికి ఇచ్చా కాబట్టి తగ్గిపోయింది, ఒరే నువ్వు వాడుకున్న తర్వాత మళ్ళీ నాకు తెచ్చిస్తే ఇందులో కలుపుతారా అని అనడానికి లేదు. ఇది అట్లాంటిది కాదు. నువ్వేం చేసావంటే, అంటే జీవుడు అంశ కాదు, ద్వైతులకి జీవుడు అంశ కదా, వైష్ణవులకు కూడా అంశనే, అంశాంశ. ఇంకా వాళ్ళకి ఇంకా అంశలో అంశ, అంశలో అంశ, ఇంకా ఏదో తగాద వాళ్ళ సిద్ధాంతం, మనకు అనవసరం. కాబట్టి ఇది అంశ అయితే దాంట్లో ఒరిజినల్లో కలపాలి. ఇది అస్సలు లేనిది, నువ్వు ప్రిపేర్ చేసింది. ఎట్లా ప్రిపేర్ చేశానండి నేను ఊరుకోకుండా అంటే, అమ్మ మన్ని చాలా ప్రేమిస్తుంది కదా, అమ్మ కన్నా ప్రేమించేవాడు ఈ ప్రపంచంలో ఇంకెవ్వడు ఉండడు. ఎవడమ్మా వాడిని ప్రేమిస్తుంది, ఖచ్చితంగా ప్రేమిస్తుంది. అమ్మ ద్వేషించదు ఎటువంటి పరిస్థితిలోనూ. కొడుక్కి ద్వేషం ఉంటుందేమో కానీ అమ్మకి ద్వేషం ఉండదు. అమ్మకి ద్వేషం ఉండడానికి వీలు లేదు, నేను ఒప్పుకోను. అమ్మ ఎప్పుడు అమ్మలాగే ఉంటుంది. అటువంటి అమ్మ ఏదో సర్కమ్స్టెన్సెస్ వల్ల ఏదైనా అమ్మ కోపడి ఉండొచ్చు, అమ్మ మారి ఉండొచ్చు కదా, పరిస్థితుల వల్ల అమ్మ ఒక కొడుకుని ఎక్కువ ప్రేమించి ఉండొచ్చు కదా. ఆ అమ్మ వాడిని, ఆ కొడుకు వాడిని ఎక్కువ ప్రేమించి ఆ అమ్మని ప్రేమిస్తున్నాడేమో మనకు తెలియదు కదా. వాడికి ఉన్న రిలేషన్షిప్ నాకు తెలియదు, అమ్మ కొడుకు అంటే. అటువంటి అమ్మే ఏం చేస్తుందంటే, ఆ చెట్టు మీద బూచుంది, ఆ చెట్టు మీద దయ్యం ఉంది, నిన్ను పట్టుకుపోతుంది అని చెప్తోందా చెప్పట్లేదు. అక్కడ దయ్యం లేదని అమ్మకు తెలుసు, బూచి అసలు లేనే లేదని అమ్మకు తెలుసు. ఎందుకు ఆ పిల్లవాడిని భయపెడుతోంది బూచి ఉందని? అక్కడ అంటే దీని మాట వాడు వినాలి, వాడిని లొంగ తీసుకోవాలి. అమ్మ ఎందుకు చేస్తోందంటే, అంత ప్రేమ గల అమ్మ కదా. యశోద కూడా అందట్లే కృష్ణుడితో నిన్ను బూచికి పట్టిస్తాను అని. వాడమ్మ బూచి ఎట్లుంటుంది అని అడిగితే, వాడు చాలా పళ్ళు పెట్టుకొని ఉంటాడు, వాడికి ఇంతంత కూరలు ఉంటాయి, వాడు చాలా చెడ్డవాడు, నేను పట్టుకుపోతాడు తప్పకుండాను. అమ్మ ఈ మాటలు చెప్తూ ఉంది అంటే లేనిది ఉన్నదని చెప్తూ ఉంది. నీ దగ్గర ఉన్న అమ్మ, నీ దగ్గర ఉన్న అమ్మ ఎవరు? నీ దగ్గర ఉన్న అమ్మ నీ మన దగ్గర ఉన్న అమ్మ మన శరీరమేనరా. శరీరం కదా, నామరూపక్రియలు దేశకాల వస్తువులు మర్చిపోవకండి. నామరూపక్రియలు అంటే సత్వరజస్తమో గుణాలు, దేశకాల వస్తువులు అంటే సత్వరజస్తమో గుణాలు. అది జగత్తు, ఇది దేహం. ఇది అబద్ధాలు మనకి చెప్తోంది. ఏమని? ఇదే నేను అని. అమ్మ ఇంకెంత అబద్ధం చెప్తుందో చెప్పనా? నీ చెయ్యి పెట్టి అన్నం ఆకేసి, ఇక్కడ ఆకు లేదు అసలు, ఆకేసి పప్పేసి బువ్వేసి కూరేసి నెయ్యేసి కలిపి ఇదిగో ఏందో ఇక్కడ కలిపి, ఇదిగో ఇది కలపడం. కలిపి పైగా నీకు ఒక ముద్ద పెడుతోంది, నిన్ను అనుభవించమంటోంది. ఏమిటి? కష్టం సుఖం. అక్కడ కష్టం లేదు, సుఖం లేదు. నిజంగా కష్టం సుఖం అసలు లేవురా. మరి కష్టం సుఖం ఉన్నాయి కదండి మాకు అంటే, దీన్ని నువ్వు ఎప్పుడైతే నేను అనే డిజిగ్నేషన్ దీనికి ఇచ్చావో అప్పుడు నువ్వేమైపోయినావు? అహం జీవాస్మి అయినావు. నీకు అహం బ్రహ్మాస్మి అని మేం చెప్తుంటే నువ్వేమంటున్నావు? అహం జీవాస్మి అంటున్నావు. నేను జీవుణ్ణి అని నువ్వు వేసుకున్నావు మీద. జీవుడు అసలు లేడు, జీవుడు లేడు, ఉన్నది బ్రహ్మమేనని తెలుసుకోవడమే జీవో బ్రహ్మైవ. జీవో బ్రహ్మైవ అంటే జీవుడు బ్రహ్మం అవుతున్నాడు అని కాదు, జీవుడు బ్రహ్మమే. అది ఇంకా అంతకంటే ఏం చెబుతానురా.
మరి బ్రహ్మమేనని మాకు అనిపించట్లేదు కదా అంటే, అమ్మ అన్నం పెడుతున్నప్పుడల్లా ఆ పిల్లవాడికి నిజంగా అన్నం పెడుతున్నదనే అనిపిస్తుంది. వాళ్ళు ఓరు అని తెరుస్తాడు, ఈ పక్క వాడిని కూడా తెరవమంటాడు, అమ్మ అది కూడా తెరుచుకొని తింటుంది. అది అబద్ధమే. అట్లా అబద్ధాలన్నీ నేర్పించి పెట్టారు మనకి. ఏంటో అందరు అమ్మలు ఈ పని చేశారు కదా. మీరు అమ్మని గౌరవిస్తున్నారా తిడుతున్నారా అండి? అమ్మని గౌరవిస్తూనే, అమ్మ ఎందుకంటే పిల్లవాడితో ఆడుకోవటానికి అట్లా చేసింది. అమ్మే కాదు, నాన్న కూడా. మీరు ఆలోచించుకోండి, అప్పుడప్పుడు పిల్లవాడిని పిలిచి, నాన్న ఒరే మన ఇద్దరం ఆడుకుందా అని అంటాడు. వాడి వయస్సు ఎంత, వీడి వయస్సు ఎంత? వాడిది ఆడుకునే వయస్సా? అయినా వాడు ఏం చేస్తాడు? వీడితో కూర్చొని ఆడుకుంటాడు. వీడు ఆడే ఆటే వాడు ఆడతాడు. ఇది నిజం కాదు. వాడు నిజంగా ఆడాలని ఆడటంలే, వాడది క్రీడగా ఆడుతున్నాడు. పిల్లవాడు నిజంగా ఆడుతున్నాడు. అర్థమైందా? అది ఈ ప్రపంచం అట్లాంటిది. పరమాత్మ ఎందుకండి అమ్మవారు ఇట్లా చేస్తూ ఉంటే ఆయన ఎందుకు, ఆయనన్నా కోప్పడి వద్దే పాపం పిల్లవాడిని ఏడిపించవాకవే అనొచ్చు కదా అంటే, ఆయన కూడా ఇట్లా ఆడుతున్నాడు. అది తెలిస్తే కదా. అందుకని అహం జీవాస్మి అసలు లేదు, అహం బ్రహ్మాస్మే ఉన్నది. శబ్దము మార్జాలం, పిల్లి అని ఉచ్చరించారు. ఆ శబ్దం ఒక పిల్లి రూపాన్ని నీలో చూపించింది. ఏంటన్నా మీకు తెలుసు, పిల్లి రూపం సంస్కారంగా నీలో ఉండబట్టి పిల్లి అన్న శబ్దం వినంగానే నీకు పిల్లి కనిపించింది. శబ్దాన్ని బట్టి అర్థాన్ని రూపకల్పన చేయటం నీ బుద్ధికి తెలుసు. దాన్నే తదాకార వృత్తి అంటారు. అహం బ్రహ్మాస్మి కూడా అలాంటి శబ్దమే. కానీ బ్రహ్మం ఎలా ఉంటుందో నీ బుద్ధికి తెలియదు కాబట్టి తదాకార వృత్తి పొందలేకపోయింది. నువ్వు అహం బ్రహ్మాస్మి అంటే ఎందుకండి అహం బ్రహ్మాస్మి అని తత్వమసి అని గురువుగారు చెప్పేశారు కదా, నేను అహం బ్రహ్మాస్మి అనుకుంటే అయిపోతాను కదా, ఇంకెందుకు అని అనుకుంటే అట్లా కాదు. ఏ వస్తువైనా చెప్పినప్పుడు ఆ వస్తువు ఆకారం పొందటం నీ బుద్ధికి తెలుసు. అహం బ్రహ్మాస్మి అనే శబ్దం వినగానే అర్థం దానికి తెలియదు. బ్రహ్మం ఎట్లా ఉంటాడో ఆ బ్రహ్మం ఏమిటో వాడికి తెలియదు. అందుకని ఏతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా, వాక్కు కానీ మనస్సు కానీ దాన్ని కనుక్కోలేవు. వాక్ ఎక్కడి దాకా వెళ్ళి ఆ రూపం పొందలేక తిరిగి వస్తుందో, మనస్సు ఏ ఆకారం పొందలేక తన అసమర్థతను తెలియజేస్తుందో అది బ్రహ్మము. ఆ బ్రహ్మము నిరాకారం. సాకారమైన మనస్సు బ్రహ్మమును పట్టుకోలేదు. బ్రహ్మము నిరాకారము. సాకారమైన ప్రపంచాన్ని పట్టుకోగలదు. బ్రహ్మం నిరాకారం, సాకారం ప్రపంచాన్ని పట్టుకోగలదు. బంగారం గొలుసైనట్లు గొలుసు బంగారం కాలేదు, బంగారం గొలుసు అవుతుంది కదా. ఎంత బంగారమైనా గొలుసు కాగలదు, కానీ గొలుసు బంగారం అంతా కోలార్ గొల్లలో అంత బంగారం అవుతుందా? అట్లా జీవుడు బ్రహ్మం కాలేడు. జీవుడు అసలు లేడని తెలుసుకోవడం మంచిది. గొలుసు అసలు కాలేదు, మనది బంగారమే అని తెలుసుకుంటే అయిపోయింది. బంగారం గొలుసు అయింది అంటే కదా, బంగారం అంతా గొలుసు కాలే. అర్థమైంది కదా. గొలుసు బంగారం కావాలంటే తన రూపాన్ని కోల్పోవాలి. బ్రహ్మము ఈ వీడు జీవుడు బ్రహ్మము కావాలంటే వాడి రూపం కోల్పోతే చాలు. గొలుసుగా ఉంటే బంగారం కాలేదు కాబట్టి గొలుసు రూపం పోతే, కాబట్టి నువ్వు జీవుడుగా పోవాలి అని అంటే జీవుడు అనేటువంటి రూపాన్ని పోగొట్టుకుంటే ఎట్లా పోగొట్టుకోమంటావు? అసలు జీవుడు లేనే లేడు, బంగారమే గొలుసు అయింది. కాబట్టి ఈ గొలుసు బంగారం కావడం పెద్ద కష్టం కాదు. అదే ఇదైనప్పుడు ఇది అది ఎందుకు కాదు, అవుతుంది కదా. పరమాత్మ ప్రపంచం కాగలదు. ప్రపంచం పరమాత్మ కావాలంటే తన రూపాన్ని కోల్పోవాలి. ప్రపంచ రూపాన్ని పోగొట్టుకుంటే ప్రపంచం కూడా పరమాత్మే అవుతుంది. చెట్టు పుట్ట కొండ సముద్రం అన్నీ నీ లోపలికి రావడం నీకు తెలుసు. నీ జ్ఞానము తదాకార వృత్తి పొందుతోంది. ఇంకా చాలా ఉందిరా, మీకు టైం అయిపోతుంది. 7:43 అయిందమ్మా. ఏమ్మా ఇది రేపు చెప్తాను. రేపు అంటే నెక్స్ట్ క్లాస్లో ఇది చెప్పి మళ్ళీ 76 క్వశ్చన్ కూడా చెప్పచ్చు. ఇంతవరకు నేర్చుకోండి. బ్రహ్మం అనేవాడు ఉన్నాడు, జీవుడు అనేవాడు అసలు లేడు.
జీవుడు బ్రహ్మం అవుతాడు అని కాదు, జీవుడు బ్రహ్మమే అయి ఉన్నాడు. అది తెలుసుకోండి, రేపు చెప్తాను. ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేష. ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. నేను జీవుణ్ణి అనుకుంటే నేను బ్రహ్మమును అవ్వాలి. జీవుడనేవాడు అస్సలు లేడు. జీవత్వం నాకు ఆగంతుకం, బ్రహ్మత్వం నాకు సహజం. భానుమతిగా నేను నిజం, లెక్చరర్గా నేను అబద్ధం. ఎందుకంటే ఆ కాలేజీలోనే పనిచేసినప్పుడు మాత్రమే నన్ను లెక్చరర్ అనాలి. నేను లెక్చర్ ఇచ్చినప్పుడు మాత్రమే నేను లెక్చరర్ని కావాలి. నేను లెక్చరర్ని అని చెప్పుకోవడానికి వేయలేదు. ఒకవేళ చెప్పుకోవాలంటే రిటైర్డ్ లెక్చరర్ అని చెప్పుకోవచ్చు. అంటే వన్స్ అపాన్ ఏ టైం నేను లెక్చరర్, అది అట్లా చెప్పుకోవచ్చు. అర్థమైందా? సహజంగా నువ్వు బ్రహ్మమువి. జీవత్వం నీకు ఆగంతుకం, వేసుకున్నావు, ఇప్పుడు వదిలేస్తున్నావు. ఒకప్పుడు వేసుకున్నావు, రామనాథం గారు దొరికాక జీవత్వం వదిలేసి అవ్వాలి అంతే. జీవుడు బ్రహ్మమే అనండి, కానీ జీవుడు బ్రహ్మం అవుతాడు అనవాకండి. వాడు ఫ్యూచర్లో కాడు, వాడు ఇప్పుడు అయ్యే ఉన్నాడు.